మన ఆలయ నియోజకవర్గంలో మరి 50,000 మెజార్టీతో ఓడిపోవడం అనేది ఎంతైనా మాకు కొంత బాధ ఉంది, చెప్పుకోలేనటువంటి బాధ. సరే ఓటమి గెలుపు ఏదో గెలుస్తాం ఓడతాం అది వేరు, ఎవరికైనా సహజం. కానీ గత 10 సంవత్సరాలుగా రాత్రి పగలు మా పిల్లలు అంటున్నారు, నాకు 2 ఆడపిల్లలు, డాడీ మమ్మీ కానీ నువ్వు కానీ ఎన్నడన్నా మాకు టైం ఇచ్చిర్రా, కనీసం ఒక రోజు టైం ఇచ్చిర్రా, ఏమన్నంటే యాదగిరిగుట్ట ఎన్నడన్నా టైం ఇచ్చిరని వాళ్ళు చెప్తుంటే నాకు కంట నీడొచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలతోనే ఉండాలి. ఈ గత 10 సంవత్సరాలుగా మీకు అందరికి తెలుసు, మేడం అందుబాటులో లేకపోతే నేను మీకు అందుబాటులో ఉన్నాను. ఇద్దరం కూడా ఒక ఓటేస్తే ఇద్దరం కూడా పనిచేసినటువంటి సందర్భం మీకు తెలుసు, మీరు అందరు చూసారు. అయినా ఎందుకు జరిగింది ఏమనంటే లాస్ట్కి వచ్చే వరకు మహేందర్ రెడ్డికి బాగా డబ్బులున్నాయి, 100 కోట్లు ఉన్నాయి, 300 కోట్లు ఉన్నాయి ప్రచారం చేశారు. నా బాధ ఏందో ఇప్పుడు తెలుసు. ఈ రోజు నేను ఎన్ని అప్పుల పాలైనా నాకు తెలుసు. 100 రోజులు ఇప్పుడు దాదాపు 45 రోజులు నేను బయటకు రాకపోవడానికి కూడా ఈ అప్పులు జరుపుకోవడానికే నా వంతు ప్రయత్నం చేస్తుంది. మన వాళ్ళే వేదిక నిన్న వాళ్ళే నాకు చాలా అప్పులు ఇచ్చారు. ఎన్ని బాధలు పడ్డాం మేము. ఎక్కడైనా చిన్న పొరపాటు రియల్ ఎస్టేట్లో పోయి చేసినామా, లేకపోతే ఇంకెక్కడైనా చేసినామా, ఒక నెత్తిలో చేయి పెట్టినామా, ఒకని ఎంతమందికి ఇవాళ పదవులు ఇచ్చినా మీరు ఒకసారి 10 సంవత్సరాలు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది. సరే మనం ఏం చేసినా అంత మెజార్టీ పోయింది కాబట్టి ఎవరిని తప్పు పట్టడానికి అవకాశం లేదు. కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరంలో ఆకలితో ఉన్నారు, వాటి వాళ్ళు కసితో చేశారు, మనమేమో కొద్దిగా సరదాగా చేశాం. అది వాస్తవం. ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పారు, కసిగా చెప్పారు. సరే కేసీఆర్ పథకాల వల్ల ఇవాళ ఇప్పటికి కూడా కేసీఆర్నే కోరుకుంటారు జనం. కేసీఆర్ తప్పు పట్టడానికి ఏం లేదు. ఏం చేసినా మనం చెప్తున్నాం. ఇప్పుడు వేదిక మీద వెంకటేష్ గారు చెప్పారు, మనకు మన ద్వారా వస్తే అయిపోవాలి అంటే, మన ద్వారా వస్తే మనం చేసిన తప్పేంది. ఒక ఊర్లో 4 ఇవి వస్తే దళిత బంధుకు వస్తే సర్పంచ్ ఓటు పెట్టుకుని ఎంపీటీసీ ఓటు పెట్టుకుని ప్రజల వ్యతిరేకత రాదా? దానికి మనమే కార్యకర్తలు ఒకసారి ఆలోచించాలి. ప్రతి గ్రామంలో ఎవరు పెట్టుకున్నాం మనం? కార్యకర్తలకు ఇచ్చినామా? మన మండల పార్టీ నాయకులం కానీ, ఎంపీపీలం కానీ, జడ్పీటీసీలం కానీ? మీకే కదా బాధ్యత ఒప్పైపోయింది. ఎవరు చేసేది? దాన్ని కూడా ఒకసారి మనం అందరం బాధ్యుల మీద తిరిగి కేసీఆర్ మీద అనడం తప్పు. దయచేసి కేసీఆర్ గారు ఇప్పటికి కూడా జనం కోరుకుంటారు కేసీఆర్ని. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వం రావాలా, తొందరలోనే వస్తుంది. గతంలో మీరు చూసారు 89లో కాంగ్రెస్ పార్టీని పొరపాటున ఎన్టీ రామారావు నుంచి పొరపాటున కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత మళ్ళా ఎన్నికలు 95 వస్తే కాంగ్రెస్ పార్టీని డిపాజిట్ కూడా తగ్గించాల. 26 సీట్లు వచ్చినాయి, 240 సీట్లు ఎన్టీ రామారావుని గెలిపించారు. అదే పరిస్థితి వస్తుంది కేసీఆర్. ఇలా ప్రజలందరూ కూడా సరే ఎక్కడికక్కడ ఉన్నటువంటి 2 సార్లు ఎమ్మెల్యేకి ఓటేసినాం కదా, కాకపోతే కేసీఆర్ అయితే ఉంటాడు కదా అనుకున్నారు. సరే వాళ్ళ ఆలోచన 2 సార్లు మార్పు రావాలని కోరుకున్నారు నియోజకవర్గంలో. సరే దానికి మనం ప్రజల తీర్పును అంగీకరించవలసిందే. అది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.